వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రెగ్నెంట్ లేడీస్కి ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చే రేషన్ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ రేషన్ వచ్చేసి అంగన్వాడీ సెంటర్స్లో ఇస్తారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 3rd మంత్కి మనం దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి రిజిస్టర్ అయితే మనకి ఎవ్రీ మంత్ ఈ రేషన్ ఇస్తారు. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా మనకి రేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మిల్క్ ప్యాకెట్. ఇది వచ్చేసి 1 లీటర్ మిల్క్ ప్యాకెట్ టెట్రా ప్యాకేజ్తో వస్తుంది. విజయ్ వజ్రా ప్లస్ అనే బ్రాండ్ ఇది వచ్చేసి 6 ప్యాకెట్స్ వచ్చాయి, అంటే 6 లీటర్స్ ఆఫ్ మిల్క్ వచ్చింది. ఈ మిల్క్ ప్యాకెట్స్ పైన మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ రాసి ఉంటుంది. దాన్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎగ్స్. మంత్ని బేస్ చేసుకుని మనకు ఓన్లీ వీక్ డేస్కి సరిపోయే ఎగ్స్ వస్తాయి. 24 కానీ 25 కానీ ఎగ్స్ వస్తాయి. మనం బయట షాప్లో కొనుక్కునే ఎగ్స్ కంటే ఇవి ఎందుకో నాకు చిన్నగా అనిపిస్తాయి సైజులో. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బెల్లం. ఈ బెల్లం ఒక 1/2 kg వరకు ఉంటుంది. ఒక ఉండలాగా వస్తుంది, మంచి ప్యాకింగ్లో వస్తుంది. దీనిపైన కూడా ఎక్స్పైరీ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ ప్యాకేజ్ పైన గవర్నమెంట్ లేబులింగ్ ఇది ఓన్లీ ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అని మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎండు ఖర్జూరం. నెక్స్ట్ వన్ వచ్చేసి వేరుశనగ చిక్కీ. దీనిపైన కూడా మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేసి ఉంటాయి. ఆ ప్యాకేజ్ పైన రాసి ఉంది గర్భవతులు మరియు బాలింత మహిళల టేక్ హోమ్ రేషన్ కిట్ అని. వేరుశనగ చిక్కీ ప్యాకెట్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రాగి పిండి 1 kg ప్యాకెట్ వస్తుంది. ప్యాకెట్కి బ్యాక్ సైడ్న ఎన్ని పోషకాలు ఉన్నాయి, ఈ రాగి పిండితో మనం ఏ రెసిపీస్ చేసుకోవచ్చు అనేవి కూడా కొన్ని మెన్షన్ చేసి ఉంటాయి. మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్యాకెట్ వచ్చేసి ఇది కూడా రాగి పిండే. యాక్చువల్లీ మనకైతే ఒక రాగి పిండి, ఒక సజ్జ పిండి కానీ లేదా జొన్న పిండి కానీ ఇస్తారు. కానీ మేమున్న ఏరియాలో లేడీస్ అందరూ మాకు రాగి పిండే కావాలని అడిగారు. సో మనకైతే 2 kgs రాగి పిండి ప్యాకెట్స్ వచ్చాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి అటుకులు. ఇది కూడా మనకి 1 kg ప్యాకెట్ వచ్చింది. 1 kg అటుకుల ప్యాకెట్ వచ్చింది. దీనిపైన కూడా ఏం పోషకాలు ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి బియ్యం. సార్టెక్స్ ఫ్లోర్టిఫైడ్ బియ్యం 3 kg బియ్యం వచ్చింది మనకి. మంచి ప్యాకింగ్లో చిన్న బస్తా లాగా వచ్చింది. తర్వాత వచ్చేసి 1 kg కందిపప్పు. 1 kg కందిపప్పు ప్యాకెట్ వచ్చింది. దీనిపైన కూడా ఎన్ని పోషకాలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. లాస్ట్ వన్ వచ్చేసి ఆయిల్లో పామ్ ఆయిల్ ఇచ్చారు. ఇది వచ్చేసి 1/2 లీటర్ పామ్ ఆయిల్ ఇచ్చారు. సో ఇదండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి, అంటే గర్భవతి మరియు బాలింతల మహిళలకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రస్తుతం ఇస్తున్న రేషన్, టేక్ హోమ్ రేషన్ కిట్ అంటారు దీన్ని. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాము. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే 3rd మంత్ తర్వాత దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి రిజిస్టర్ అయితే ఈ రేషన్ అనేది ఇస్తారు. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.